చేపల పులుసు కోసం అండ్ ఫ్రై కోసం కొంచెం అల్లం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం, తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కలుపుకొని చక్కగా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, 4 ఎల్లిపాయలు ఇవన్నీ కోసి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక్కసారి అటు ఇటు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకున్నాను. నేనైతే స్పూన్తో వేసుకుంటున్నా, మీరు చేతితో వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇలా అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ వేరే సైడ్ తిప్పుకోవాలి. ఇలా వేగినాక ఒక్కొక్కటిగా తీసుకొని దీంట్లో వేసేసుకుందాం. మంచి ఎర్రగా కాలినాక అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే ఇలా అన్నీ క్రంచీగా వేపుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అండ్ 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం వాము కూడా వేసుకుందాం. ఇలా కొద్దిగా వాము వేసుకుందాం. దాంట్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ వేగాక మనం ఫస్ట్ పట్టుకున్న టమాటాను ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకుందాం. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు ఉడకనిద్దాం. ఇలా మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా చాలా దగ్గరకు అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం చిన్న చేపలని వేసేసుకున్నాం. ఇలా వేయాక ఆయిల్ పైకి వచ్చాక చిన్న చేపలని దీంట్లో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి.
ఒకసారి ఇలా కలుపుకున్నాక అలా ఉంచేసి తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మరసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది దీంట్లో వేసేద్దాం. వేసి ఒకసారి ఇలా కలిపేసి వదిలిపెట్టాలి. ఇంకా అది మరిగిందాక వదిలిపెట్టాలి. మంచిగా మరిగేదాకా కాగనివ్వాలి. మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలంటే కూడా కొన్ని పోసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని కాసేపు మరగనివ్వాలి. నేను ఇందులోకి కొంచెం ఈ మెంతుల పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటున్నాను. అది వేసుకొని బాగా మరగనిస్తే సూపర్గా ఉంటుంది. ఇలా కాసేపు మరగనిచ్చి దింపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. టేస్ట్ చేయండి, మరి మీరు కూడా చేసుకొని. చేపల వేపుడు, చిన్న చేపల పులుసు రెండు సూపర్గా ఉంటాయి. మీరు కూడా చేసుకొని తినేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.